సెల్ఫ్ రిలయంట్ బ్యాటరీ ఎకోసిస్టమ్ పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బ్యాటరీల తయారీ, వినియోగం, రీసైక్లింగ్, రీయూజ్ వరకు ఇతర దేశాలపైన ఆధారపడకుండా ప్లానింగ్ చేస్తోంది. రాష్ట్రంలోనే పూర్తిగా తయారీ ఎకోసిస్టమ్ బ్యాటరీల వ్యవస్థ కోసం కృషి చేస్తోంది. సెల్ఫ్ రిలయంట్ బ్యాటరీ ఎకోసిస్టమ్ పేరుతో ప్రత్యేక సమ్మిట్ నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లో చైనా నంబర్ 1. లిథియం అయాన్ బ్యాటరీ ఉత్పత్తిలో 70% వాటా చైనా చేతుల్లోనే ఉంది. CATL, BYD లాంటి దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ మార్కెట్ ను శాసిస్తున్నాయి. చైనా తర్వాత జపాన్, సౌత్ కొరియాలదే అగ్రస్థానం. పానాసోనిక్, LG ఎనర్జీ సొల్యూషన్స్, శాంసంగ్ లాంటి సంస్థలు టెక్నాలజీ పరంగా ముందుకొస్తున్నాయి. తైవాన్ కంట్రీ సైతం ఎలక్ట్రానిక్స్, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అగ్రదేశాలను సవాల్ చేస్తోంది. బ్యాటరీలపై మన దేశం చైనా, తవాన్, సౌత్ కొరియాలపైనే ఆధారపడింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన PLI స్కీమ్స్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ విధానాలతో దేశీయ బ్యాటరీ తయారీకి ఊతం లభిస్తోంది. ఇందులో తెలంగాణ కీలక హబ్ గా ఎదుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో చెన్నై నుంచి అమరరాజా గ్రూప్ తెలంగాణకు వచ్చింది. మహబూబ్ నగర్ లోని దివిటిపల్లిలో 5 గిగావాట్ కెపాసిటీ ప్లాంట్ ని ఏర్పాటు చేసి ట్రైనింగ్ తో స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఇందులో పనిచేసే వాళ్లలో 99% మహిళా సిబ్బంది కావటం విశేషం. దీంతో పాటు మరో 500 కోట్లతో సెల్ తయారీ ప్లాంట్ నిర్మిస్తోంది. ఇది 2027 జనవరి వరకు పూర్తి స్థాయి అందుబాటులోకి రానుంది. ఇక GMR ఏరో సిటీలో 400 కోట్లతో రీసెర్చ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది అమరరాజా సంస్థ. బ్యాటరీస్, సెల్ల తయారీ కోసం ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, చిలీ లాంటి దేశాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి రా మెటీరియల్ ని దిగుమతి చేసుకుంటున్నాయి. స్థానికంగా ఉత్పత్తి అయిన సెల్స్ ని, బ్యాటరీస్ ని ఆయా దేశాలకు ఎగుమతి చేసేలా ముందుకెళ్తోంది. దివిటిపల్లి, మహబూబ్ నగర్ దగ్గర వీ హ్యావ్ స్టార్టెడ్ బిల్డింగ్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ 5 గిగావాట్ అవర్ కెపాసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాం. క్లోజ్ లూప్ టెక్నాలజీ అని మేము ఇచ్చిన బ్యాటరీలు ఎండ్ ఆఫ్ లైఫ్ వచ్చినప్పుడు వాటిని కలెక్ట్ చేసి ఆథరైజ్ రీసైక్లర్స్కి ఇచ్చి దాని నుంచి మాకు ఉపయోగపడే మెటీరియల్ కనుక వాళ్ళు రిఫైన్ చేసిస్తే మేము దాన్ని ఇంటర్నల్గా వాడుకునేటట్లు గవర్నమెంట్ పాలసీ ప్రకారం. సోలార్ పవర్ పై ఎక్కువ ఆధారపడటం పెద్ద సవాల్గా మారింది. ఇందుకోసం ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ తప్పనిసరి కావడంతో బ్యాటరీ తయారీ రంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. లిథియం అయాన్ బ్యాటరీస్ తో పాటు సరికొత్త టెక్నాలజీపై కంపెనీలు పనిచేస్తున్నాయి. వెరిడియంతో ఫ్లో బ్యాటరీలను తయారు చేస్తున్నాయి మరికొన్ని కంపెనీలు. వీటిని 100% రీసైక్లింగ్ చేయవచ్చంటున్నాయి. So we as a company, we have invested in a company called Invinity, which is a UK-based company. They have manufacturing units in UK, USA and Canada. Okay. So we as a partners, we are starting the manufacturing unit in India. So most probably in a month's time we will start a manufacturing unit. In a year's time we wanted to set up a 1 gigawatt hour capacity manufacturing unit in India to support India as well as overseas. Battery support plan where they're no longer relying on the cloud distributed system. So where we can be a part of is basically if there's an AI company or a software company which wants to establish the data layer, not just the AI but also the hardware or the infrastructure behind the AI. మహబూబ్ నగర్ లోనే గోడి ఎనర్జీస్ సంస్థ బ్యాటరీలను తయారు చేస్తోంది. స్మాల్ స్కేల్ సంస్థలు సైతం బ్యాటరీల తయారీకి అవసరమయ్యే విడిభాగాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. బ్యాటరీ తయారీ చేసే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీలు కల్పిస్తోంది. తక్కువ ధరలకు ఇండస్ట్రియల్ ల్యాండ్, 10 నుంచి 15 ఏళ్ల పాటు SGST మినహాయింపు, లోన్ పై 50% వరకు వడ్డీ సబ్సిడీ, తక్కువ ధరకే కరెంటు సప్లై కల్పిస్తోంది. is there to each and every state. And దాని తర్వాత తెలంగాణ is getting lot of data centers. And data centers లో ఏం అవసరం ఉంటుందంటే మెయిన్లీ పవర్. And power backup is there in each and every data center and it's a power guzzler. దాని గురించి ఏమవుతుందంటే lot of demand will be generated for batteries. సో బెస్ట్ రిక్వైర్మెంట్ మనకు చాలా పెరుగుతుంది ఇక్కడ తెలంగాణలో. సో టువర్డ్స్ దట్ ఇఫ్ ఇన్వెస్టర్స్ పుట్ అప్ దేర్ యూనిట్స్ ఇన్ తెలంగాణ ఇట్ సెల్ఫ్, వాళ్ళకి కూడా ఇట్ విల్ బి కన్వీనియంట్ అండ్ మనకు కూడా ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఉద్యోగాలు దొరుకుతాయి మనకు అండ్ మన స్టేట్ కూడా ఇట్ విల్ గ్రో. నిత్యం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ నుంచి డేటా సెంటర్స్, భారీ ఎలక్ట్రానిక్ వాహనాల వరకు బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. బ్యాటరీల తయారీ ఒక ఎత్తైతే వాటిని ఎలా రీసైక్లింగ్ చేస్తామనేది మరో ప్రశ్న. దీనికి కూడా ప్రత్యేకంగా రీజనల్ రింగ్ రోడ్డు బయట రీసైక్లింగ్ కంపెనీలని ఏర్పాటు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే పాడైన బ్యాటరీలను క్లోజ్ లూప్ టెక్నాలజీ ద్వారా రీసైక్లింగ్ చేసేందుకు యత్నిస్తోంది. అటు తెలంగాణ సెల్ఫ్ రిలయంట్ బ్యాటరీ ఎకోసిస్టానికి హబ్ గా మారే దిశగా దూసుకెళ్తోంది.